దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి మనం ఒక ఇల్లు కట్టాలంటే ఒక బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టలేం కదండి. మనం బేస్మెంట్ వేసిన తర్వాతే మనం ఇల్లు కడతాం. కానీ బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టామంటే అది కూలిపోతుంది ఎప్పటికైనా. ఎందుకంటే దానికి బలం ఉండదు, దానికి సపోర్ట్ లేదు. బేస్మెంట్ వేసిన తర్వాత కడితే అది ఎన్నాళ్ళైనా స్థిరంగా ఉంటుంది. అలాగా మరి నీ ఇంటిలో నీ బిడ్డలు చెదిరిపోయినట్టుగా నీ భర్త నీ మాట వినకుండా లోకంలో నీ బిడ్డలో నీ భర్త లేకుంటే నీవే దేవునిలో లేకుండా లోకంలో తిరుగుతా నీ కుటుంబం సలాసెదురైపోయి ఒక పునాది లేకుండా ఒక స్థిరము లేకుండా మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉన్నారనుకో, అది చెదరబడిన ఒక గృహం కిందనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ఒక బేస్మెంట్ వేసి దానిపైన ఇల్లు కట్టాలి. అప్పుడు ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. మరి నీ కుటుంబం కట్టబడాలంటే నీవు ప్రార్థనలో ఉండాలి. ఒక బలమైన ప్రార్థన ఒక పునాది మాట మన జీవితానికి. ఆ ప్రార్థన మన జీవితాలని కడతమే కాదు, మన కుటుంబాన్ని కడుతుంది, మన బిడ్డల్ని కడుతుంది. నీ భర్త ఒకవేళ నీ మాట వినకుండా ఉంటే లోకంలో ఉంటే ఖచ్చితంగా నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు, నీ ఇంట్లో సమాధానం సంతోషం నెమ్మదిని కలిగజేస్తాడు. అది ఇప్పుడంటే మన జీవితంలో ఒక బేస్మెంట్గా మనం విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు. మరి అబ్రహాం గారు లోతు మరి అక్కడ ఆ దేశంలో వారు నశించిపోతున్నప్పుడు దేవుని ఉగ్రతకి అబ్రహాం గారు ఎక్కడో ఉండి ప్రార్థన చేశారు. మరి చేసినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు ఇడిపించాడు. ఆ దేశాన్ని అంతటినీ కూడా నశింపచేశాడు అగ్ని చేత. మరి అంతేకాదండి, ఎస్తేరు ఉన్నది. మరి తన ప్రజలకి కీడొచ్చిందని 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అప్పుడేమైంది? తన బిడ్డలు తన మరి బంధువులు మరి తన జనులందరూ కూడా విడిపింపబడ్డారు, కీడు నుంచి తప్పించబడ్డారు. రాజుకి దయ పుట్టింది. ఎందుకు? ఆవిడ దేవుని యొద్ద మొరపెట్టింది, విజ్ఞాపన చేసింది, ప్రార్థన చేసింది. ఆవిడ దేవుని హృదయం కదిలించబడింది. అంతేకాదండి, మన కుటుంబాలు కడదమే కాదు, మనము ప్రార్థన చేసినప్పుడు అది ఎటువంటి రోగముతో ఉన్నా, ఎలాంటి మరణకరమైన రోగమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి బలహీనత అయినా, ఇంక ఈ బాధ నుంచి ఈ రోగం నుంచి నన్ను విడిపించేవారు ఎవరూ లేరు. ఏ డాక్టర్ కూడా నన్ను స్వస్థపరచలేడు, ఏ డబ్బులు నన్ను రక్షించలేవు, నేను బ్రతకను, ఇంకా నా ఆశ నిరాశ అయిపోయింది, ఇంకా అంతా ముగిసిపోయింది, చేయి జారిపోయిందని నువ్వు అనుకున్నప్పుడు నీ పునాది లాంటి దేవుని యొద్దకు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినప్పుడు అది ఎటువంటి మరణకైన రోగమైనా, ఎటువంటి బలహీనత అయినా, అది డాక్టర్లకు అసాధ్యమైందైనా నజరైన యేసు క్రీస్తు ఖచ్చితంగా దాన్ని బాగు చేసి నిన్ను సాక్షిగా ఆయన నిలబెట్టుకుంటాడు. ఎప్పుడైతే నీవు క్రీస్తు వైపు తిరిగినప్పుడు, నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రార్థించినప్పుడు. మరి హిజ్కియా తండ్రి ఉన్నాడు కదండి, మరణకరమైన రోగముతో అయినా మరి చనిపోయే స్థితి మాట ప్రవక్త వచ్చి చెప్తాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని. ఎందుకంటే ఆయన చనిపోతాడు కాబట్టి. మరి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గోడ తట్టి తిరిగి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఆయన్ని చూసి ఆయన కన్నీరు దాటిపోకుండా మరి ఆయనకి 15 సంవత్సరముల ఆయుసు ఇచ్చి ఆయన్ని ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. మరి మన దేవుడు అంత గొప్ప దేవుడు, ఏ స్థితికైనా చాలని దేవుడు, ఏ పరిస్థితినైనా మార్చగల దేవుడు, ఎటువంటి రోగాన్నైనా ఆయన స్వస్థపరచగల దేవుడు, ఎటువంటి పునాదులనైనా కదిలించగల దేవుడు. రాజులనేంటి ఎవరినైనా సరే, ఎటువంటి అధికారంలో ఉన్నా ఇలాంటి పేదరికంలో ఉన్నా ఎక్కడున్నా నువ్వు ఈ మాటలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు తిరుగు. దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు వైపు తిరిగి, దేవా నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని కట్టు, నా బిడ్డలను మార్చు, నన్ను మార్చు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని కట్టి, నీ గాయములు కట్టి నేను బాగు చేసి నిలబెట్టుకుంటాడు. అలాని ఇంటిలోనే ఉండే కాదండి, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, మహిమపరచాలి. మనం రహస్యమందు కూడా మన ఇంట్లో మనం ప్రార్థన చేయాలి. అలా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుని పేరట నేను కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.